అది చిత్తూరు జిల్లాలో అటవీ ప్రాంతాన్ని ఆనుకుని ఉన్న ఓ కుగ్రామం. ఆ గ్రామంలో ఓ ముచ్చటైన కుటుంబం రామయ్య, లక్ష్మమ్మ, చదువుకుంటున్న ఒక్కగానొక్క కొడుకు భాస్కర్. వ్యవసాయాన్ని నమ్ముకుని ఉన్నంతలో తృప్తిగా బ్రతుకుతున్న కుటుంబం అది. ఇక రెండవ కుటుంబం కృష్ణయ్య, సుబ్బమ్మ. కొత్తగా పెళ్లైన ఈ జంట తమ లోగులిని ప్రేమాలయంగా మార్చుకుంది. రైతుగా మంచి కష్టపడి పనిచేసే తత్వం కృష్ణయ్యది. ఇక మూడవ కుటుంబం వడ్రంగి పనిచేసే రంగయ్య. అతని మీదనే ఆధారపడ్డ అంగవికలాంగుడైన అతని తమ్ముడు శివ అభిమానాలకు కొలమానాలుగా ప్రశాంతంగా జీవిస్తున్నారు. కృష్ణయ్య, కృష్ణయ్య, కృష్ణయ్య నిద్ర లేచినాడా చెల్లమ్మ? లేదన్నా, అడవికి కొయ్యలకు పోవాలన్నాడు. నన్ను లేపమన్నాడు. నేను మర్చిపోయినానన్నా. లేస్తానుండు. యో రంగయ్య, ఒక అడుగుండు. బిర్యానీ రెడీ వచ్చేస్తాను. నేను రామాయణ పిలుచుకొని వచ్చేస్తా, తొందరగా రెడీగా. అట్లే. ఏయ్ సుబ్బులా, గొడ్లాడు పెట్టినావా? ఆడుండేదేందయ్యా? చూడలేదా? సుబ్బులా, సరేగానే ఉలవ పెండాను పెట్టుండ్లా, అది ఆవుకు పెట్టే. అట్టాగే లేవయ్యా. ఇదిగా సుబ్బులా, మళ్ళీ ఏందయ్యా? పాలు పిండేసా, డిపోకి పోసేసి వచ్చాయి. అట్లాగే లేవయ్యా. ఏ సుబ్బులా, మళ్ళీ ఏందయ్యో? బిర్రుని వచ్చేస్తాలే. సరేలే, పోయిరా. భద్రము. ఏం గొడ్లు పెట్టినావే? ఏముంది రావన్నా, పుల్లలు లేకుండా నిండా ఇబ్బందిగా ఉంది. 4 పుల్లలు తెచ్చేస్తే ఒక పని అయిపోతుంది. నాకు 2 కవుర్లు చాలరా. సేనికాడ చిన్న పందిలే. నాకు భోజనాల వల్ల ఆర్డర్ వచ్చింది. మంచి కొయ్యి దొరికితే పండగే. ఇంకెందుకు లేటా, పదం పదండి. పద. ఏందో రంగయ్య, మనకు కావలసిన కట్లే దొరకలే. నాకు మాత్రం దొరికినా రామయ్య. బల్లకాలు 4 కావాలనుకుంటే అవి ఆడ దొరికా. సరేలే, ఈ పొద్దుకే ఎండిన కట్లన్నా దొరికినాయి. రేపు కావాలంటే మళ్ళీ పోయి తెచ్చుకుందారులే, పదండి. అమ్మా, ఎవరిదే ఈ టైంలో సన్నాడా? ఎవరిదే? ఇంకెవరేహా, మన బాబులయ్యా. ఏం బాబులన్నా, మేము ఈ పొద్దు కాడ అడవిలో నుంచి ఊళ్ళోకి వస్తా ఉంటే నువ్వు ఈ పొద్దు కాడ అడవికి పోతున్నావా? నా సంగతి సరేగానే,
కక్కిన చెమటలు ఎక్కువ దక్కిన ఫలితం తక్కువ అనిపిస్తుంది మీ ముగ్గురు వాళ్ళకం చూస్తా ఉంటే. ఏముందిలే బాబులయ్య, మంచం కాళ్ళు కౌర్లు కావాలని పోతుమే. ఆ అడవి తల్లిచ్చిందే మహాభాగ్యమనే ఈ పొయ్యిలో కట్లతో సర్దుకొని పోతా ఉన్నాం. రేపైనా దొరుకుతలే రామయ్య మనకు కావాల్సిన కొయ్యలు. ఎన్నాళ్ళు ఈ జీవితాలు మారండ్రా. అదెట్లా అవుతుంది? ఏముంది, మీరు ఇప్పుడు అడవిలో కట్లు కొడుతున్నారు, ఇంకొంచెం లోపలికి వెళ్ళే వేరే కొయ్యలు కొట్టారనుకోండి, మీ ఇంట్లో లచ్చిందే భరతనాట్యం చేసేస్తుందా అంతే. వేరే కొయ్య అట్టంటే? ఆపరబ్బా ఆపు, నువ్వేం చెప్తా ఉండవో మాకు తెలుస్తా ఉంది. ఆ ఎర్రసేన దొంగలు లేక మాత్రం మమ్మల్ని కలవద్దురా. మారండి రావన్నా. దేనికి మారల్లా? సంకనాకి పోవడానికి మారల్లా? నిన్ను నేను మార్చలేను గాని రావన్నా, శివరాకర్లో మాట సాహసం చేయరా డింబక అన్నాడు పాతాల భైరవలో నా ఫ్రెండు. ఎర్ర సందనం రవాణా వైపు అడుగులేసావో నీ ఇంట డబ్బులే డబ్బులు. నీ పాడుబోయినతో నీ స్నేహితులకు కూడా అన్యాయం చేస్తున్నావు. ఆలోచించుకో, అట్లా అవసరమైతే నన్ను గుర్తుపెట్టుకో. బాబులయ్య, పరిగెత్తే పాలు తాగేదానికంటే నిలబడి నీళ్ళు తాగమన్నాడు మా నాయన. నీ సలహాలకు సూచనలకు ఒక దండం. పదండ్రా. రామయ్య, ఓ రామయ్య, రేపు ఇంకొంచెం పొద్దున్న పోవాలరా. నిజమేరా. ఏమిరో ముగ్గురు మిత్రులు అడవి నుండేనా రావడం? అడవికే గోపన్న, కట్లు కని పోయింటిమి. నీ మేకల మంది ఇంటికాడ వదిలేసి వచ్చినావేందా? అవును రంగయ్య. సరే గాని నేను ఒక మాట చెప్తా వినండి. అడవిలోకి వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలా. ఏమి రబ్బా, పులులు సింహాలు ఏమన్నా ఏమే? అంతకంటే ప్రమాదకరమైన మృగాలుండాయి. డబ్బాసు చూపించి కాని పనులకు లాగుతాయి. వీనికేమన్నా దివ్యజు తెలిసిందేమిరా, అట్టట్లు చెప్పేసన్నాడు. రోజులన్నీ ఒకేలా ఉండవు కదా. కరువు కాలం మొదలైంది. అప్పుడు వీళ్ల పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, ఏమయ్యా ఇంట్లో సరుకులన్నీ అయిపోయినాయి. అంగడిగాడికి పోతే ఆయన తగే చెప్పేసినాడు ఇంక ఇవ్వను అని. అయితే నన్నేం చేయమంటావే? నన్నేం చేయమంటావని అడుగుతుండవా? నువ్వు తెచ్చిక ఇంకెవడు తెచ్చిస్తాడు? నా దగ్గర లచ్చలు లచ్చలు మొలుగుతా ఉండయ్యా, నీకేలేదనే అంతే కదా. తిండి గింజలు తాలేని చేతగానోడికి పెళ్ళామెందుకు బిడ్డలెందుకు? ఏందే వాగుతా ఉండవు? నిన్ను చంపి నేను సస్తా. ఏయ్ సుబ్బులో, ఏయ్ నేటి బయటికి పోయేసి వస్తా. అడిగిపోతావో? తొందరలోనే పండుగ వస్తా ఉంది. కొత్త చీర కొనుక్కోకుండా మా అమ్మగారి ఇంటికి వెళ్తే
మా అక్కోళ్ళ ముందు నా పరువు ఉంటదా అని. యాడున్నామే డబ్బులా చెరకునే దానికా? పెళ్ళై 3 నాళ్ళు కూడా కాలేదు, అప్పుడే నా మీద మోసు తీరిపోయింది. యాదవ పెళ్లి యాంటీ చేసుకున్నానేమో, బుద్ధి గడ్డి తిని పెళ్లి చేసుకున్నాను. అయ్యో బ్రహ్మానందం. అయ్యో పూలు, ఫ్రిడ్జ్ మీద పూలు. అయ్యో చల్లగా, అయ్యో చల్లగా. ఏంది ఇది రోజు కొనేది ఉండదు పెట్టేది ఉండదు, బయటకెళ్ళా. ఏంటి గోపన్న? నమస్తే సార్. నమస్తే. ఏంటి ఎర్రచందన వృక్షాన్ని అంతలా చూస్తున్నావు? జనం ఎర్రెక్కిపోతున్నారు, ఏంటా ఈ ఎర్రచందనం అని చూస్తున్నా సార్. ప్రపంచంలో వజ్రాలు చాలా చోట్ల దొరుకుతాయి కదా. దొరుకుతాయి సార్. మరి బంగారము దొరుకుతుంది సార్. ఈ వృక్షం మాత్రం మన దేశానికి, ముఖ్యంగా మన రాష్ట్రానికే సంబంధించిన అద్భుతమైన జాతీయ సంపదయ్యా. అవునా సార్? అవును గోపన్న. అది ఎలాగంటే, ఎర్రచందనం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మాత్రమే సంబంధించిన అద్భుతమైన సంపద. యావత్ ప్రపంచంలో రాయలసీమ 4 జిల్లాలు మరియు నెల్లూరు జిల్లాలోనే లభించే మనదైన ప్రత్యేక ఆస్తి ఎర్రచందనం. మన చిత్తూరు జిల్లాలో అయితే 40,000 హెక్టార్లో పెరుగుతోంది ఈ ఎర్రచందనం. చైనా, జపాన్, సింగపూర్, మలేషియా, జర్మనీ, లండన్, బర్మాలతో పాటు ఇతర ఐరోపా దేశాల్లో ఈ ఎర్రచందనాన్ని సంగీత వాయిద్యాలలోనూ, ఔషధాలలోనూ, సౌందర్య సాధనాలలోనూ వాడతారు. అంతేకాదు, ఇంట్లో ఎర్రచందనంతో తయారు చేసిన ఫర్నిచర్ను తమ హోదాకు చిహ్నంగా ఆయా దేశస్థులు భావిస్తారు. అణు ఆయుధాల నిర్మాణంలో కూడా ఈ ఎర్రచందనాన్ని తప్పకుండా వాడతారు. అయితే 1998లోనే అంతరించిపోతున్న వృక్షజాతుల్లో ఒక్కటిగా గుర్తించబడిన ఎర్రచందనాన్ని రక్షించుకోవలసిన బాధ్యత మనదే కదా. అంటే ఎర్రచందనం ఎంత విలువైందో, ఎందుకు మనం పరిరక్షించుకోవాలో అర్థమవుతుంది కదూ. మన ఇంటిలో వస్తువును బయటవాళ్లకు ఊరికినే ఇచ్చేస్తామా? మన కడుపులు మార్చుకుని పొరుగువాళ్లకు విందు భోజనాలు పెట్టగలమా? మరి స్మగ్లర్లు విదిలించే చిల్లరకు ఆశపడి ఎర్రచందనాన్ని తరలించేందుకు సిద్ధపడితే రేపు మన బిడ్డల భవిష్యత్తు ఏమిటి? కూర్చున్న చెట్టు కొమ్మను కాదు, మనల్ని నిలబెట్టే ఎర్రచందనాన్ని నరికి స్మగ్లర్ల పాలు చేస్తుంటే మనకు ఒరిగేదేమిటి? చివరకు మిగిలేదేమిటి? రాష్ట్ర విభజన వలన కొంత, కరువు కాటకాల వలన కొంత ప్రస్తుతం మనం కష్టాల్లో ఉన్నాము. అయితే ఆ కష్టాల నుండి బయటపడడానికి మనకు ఆ భగవంతుడు అందచేసిన చేయూతగా ఎర్రచందనం నిలిచింది. అటువంటి అమూల్య జాతీయ సంపదైన ఎర్రచందనాన్ని నరకడంలో గాని, రవాణాకు గాని సహకరిస్తే పీడీ యాక్ట్ అనే చట్టం ప్రకారం 10 నుండి 14 సంవత్సరాలు జైలు శిక్ష, జిల్లా బహిష్కరణ చేస్తారు. అంతేకాక ఆ వ్యక్తుల ఆస్తులు మొత్తం ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది. ప్రియమైన ప్రజలారా, రండి, కదలండి, కదులుదాం కదులుదాం, ఎర్రచందనాన్ని కాపాడుకుందాం. బాబులే దావలోనే వెళ్ళిపోదాం రా. బాబులే చెప్పింది కరెక్టయ్యో. ఈ దెబ్బతో మన రాతలు మారిపోవాలరా. ఏర్రా బాబులయ్యా, ఈడాడ ఉంటాడు చూడు ఒకసారి. హాయ్, అదిగో దాడున్నాడన్నా బాబులయ్యా. నో బాబులండు, నాతో ఎవరం కరెక్ట్గా ఉంటది. ఎన్ని లోన్లు కావాలా? మొన్న కాదన్నాను, ఇప్పుడు ఒప్పుకుంటాడంటవా? మేముండా చెప్తాంలే. బాబులే చాలా మంది. నంబర్ చెప్పండి అయ్యా. సరే అయితే మన బాబులే దజ్జారా. రండి అయ్యా, రండి. ఏంది నాతో మాట్లాడాలని వచ్చారు? నా ఏళ్ళ పెండ్లంతో చాలా పోర్ అయిపోయింది. అప్పులో ఇంటికాడ తిరుగుతానే ఉండారు. డబ్బులు ఒక్క పైసా లేదన్నా. నువ్వు ఏం చెప్తే చేస్తావునా? మాకు డబ్బులు కావాలా? అన్నా, డబ్బులు మస్తుగా సంపాదించాలని డిసైడ్ అయిపోయినా. అంతే కదా, నేనుండా కదా, మీకెందుకు దిగులు? మాకు ఒక దారి చూపించన్నా. అదెంత పనే, మీరు నాతో ఉండండి. డబ్బులు డబ్బులు.
ఏందయ్యా ఈ మధ్య భలే జోరుగా ఉందే మీ వ్యవహారం? జోరుగా ఏంది వ్యాపారం ఏంది? ఏందంట నువ్వు? మనం నమ్ముకునే నీతే మనకు శ్రీరామరక్ష అవుతుంది. అవంత మాకెందుకు చెప్తున్నట్టు? అవినీతి వైపు అడుగులు పడుతున్నాయేమో, అవి చాలా ప్రమాదం. మాకు తెలుసు, నువ్వు వెళ్ళు. చెప్పడమే ఈడు బతకడు, మన వాళ్ళు బతికినాడు. పదండ్రా. ఏమయ్యా వచ్చావయ్యా? ఏమైందా? మన భాస్కరు నెల మింటి కాలేజీకి కూడా పోవట్లేదంట. నిన్ననే పొద్దుగాడే సారాళ్ళు వచ్చి చెప్పేసి పాయిరి. నేను కాస్త కసురుకుంటే వాడు నిన్ను ఏలబట్టి ఉరువు కనపడలేదయ్యా. నాకేదో భయంగా ఉందయ్యా. కంగారు పడికెళ్ళొచ్చి. ఏమోనయ్యా, నాకు చాలా దిగులుగా ఉన్నది. 4 రోజుల ముందే ఆడి జేబులో నుండి డబ్బులు పడింది. యాడిదిరా అని నేను అడిగినాను. వాడేదో కంగారుగా వెళ్ళిపోయినాడయ్యా. కోపకిచ్చి ఏదో పెండింటికి పోయింటాడు. నేను వెళ్ళి పిలుచుకొని వస్తాలే. నమస్తే సార్. నమస్తే గోపన్న. ఊళ్ళో అంతా బాగానే ఉంది కదా? బాగానే ఉన్నాయి సార్, కాకపోతే చిన్న అనుమానం సార్. ఏంటది? మన బాబులయ్య ఊర్లో అమాయక ప్రజల్ని ఎర్రచందనం స్మగ్లింగ్ వైపు నడిపిస్తున్నాడని నా అనుమానం సార్. అవును, ఆ విషయం మా దృష్టికి కూడా వచ్చింది. చూద్దాం కొన్నాళ్ళు. ఇంతకీ నువ్వు ఇన్ఫార్మర్ అనే విషయము ఎవరికి తెలియదు కదా? తెలియదు సార్. వెరీ గుడ్ గోపన్న. ఎర్రచందనాన్ని కాపాడుతున్నావు, దాంతోపాటు రాష్ట్రాభివృద్ధికి తోడ్పడుతున్నావు. కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ సార్. ఏం చేస్తుండు అక్క? రామ్మణి ఏమిటి ఇట్లా వస్తవి? కొత్త టీవీ తెచ్చినాం కదా, దాంట్లో ఎనప్రగులు వచ్చుంటే అది చూసేసి సేనుకాడి పోదామని వస్తా ఉండ. ఏమి అక్క, నా కమ్మలు చూడవే ఎట్లుండయే? అబ్బో చాలా బాగున్నాయమ్మని. అంతే 10,000 అబ్బో, ఇప్పుడు మనకి డబ్బులకి లోటే ఉందక్క. నిజమేలే, మన జీవితాల్లోకి వెలుగొచ్చేసింది. ఇక అన్ని సంతోషాలే.
ఏమైందయ్యా? రంగాయని పోలీసులు పట్టుకోమన్నారన్నా. ఈ దెబ్బలన్నీ ఏందయ్యా? ఆ బాబులే నా కొడుకులు కొట్టిన దెబ్బలయ్యా. ఏమైందయ్యా? మన కొడుకు భాస్కరా పోలీస్ ఎన్కౌంటర్ లో చచ్చిపోయాడట్లే. ఆ రోజు ఆ గోపన్న చెప్పయ్యా మనమే ఎంతవరకు తెచ్చుకున్నావయ్యా. బాబులైన పోలీసులకు పట్టించడం పట్టిద్దమ్మదా. గోపన్న, బాబులయ్య పాపాలు ఎక్కువైపోతున్నాయి. ఇంకా వాడిని క్షమించకూడదు, వాడిని అరెస్ట్ చేయాల్సిందే. అలాగే సార్. పదరా పోలీసు సారు చూడు సార్ ఎదవని. చూడండి సార్, ఎదురు తిరిగి తలా కొట్టారో చూడండి సార్. నా బిడ్డ తెలియక తప్పు చేస్తున్నాడయ్యా. ఎన్కౌంటర్ చేసేసినారయ్యా. భాస్కర్ ఎలా చనిపోయాడు? నిజం చెప్పు. పోలీసులు కల్పుల్లో చనిపోయాడు సార్. నిజం చెప్పు సార్. పోలీసులకు భాస్కర్ ఆచూకీ తెలిసిపోయిందని, భాస్కర్ మా పేర్లు కూడా బయట పెడతాడని అనుమానం వచ్చింది. అంతే. ఆ రోజు ఏం చేశామంటే, బాబులయ్య వద్దు బాబులయ్య, నీ కాలు పట్టుకుంటా బాబులయ్య, నన్ను వదిలే బాబులయ్య. ఏయ్ భాస్కర్, ఆగురా. ఎక్కడ పరిగెడతాడు? దూకుతో పరిగెడతారా వీడు? తరవండ్రా, పట్టండి. పట్టుకోండి రావండి, పట్టుకోండి. ఏసైండి నా కొడుకుని. బాబులయ్య ప్లీజ్, నాకు బతకాలని ఉంది. నేను నమ్ముకుని మా అమ్మ నాన్న కూడా చెప్పకుండా వచ్చేసిన బాబులయ్య. ఒరే భాస్కర్, నువ్వు చెప్పవురా. నీ భయం నీ చేత చెప్పించేస్తుంది. అప్పుడు మేము సిక్కుల్లో పడతాం కదరా. బాబులయ్య చచ్చిన మీ ఇన్ఫర్మేషన్ ఇవ్వను. నన్ను నమ్ము బాబులయ్య. మేం చెప్తుంది అదేరా, చస్తే చెప్పు. అందుకే చచ్చిపోరా బాబు, నా మాటిని చచ్చిపోరా. తప్పు తెలుసుకున్నారు, పశ్చాత్తాపడ్డారు. పోలీసన్న చేతిలో చెయ్యి వేసి ఏమంటున్నారంటే, ఓ కేవి పల్లి కృష్ణన్నో ఉరుకు ఉరుకు ఉరుకు, ఓ పీలేరు పెద్దన్నో కదులయ్యో కదులు, ఓ కేవి పల్లి కృష్ణన్నో ఉరుకయ్యో ఉరుకు, మన రొంపి చెల్ల రామయ్యాను, చిట్టి చెల్ల చిన్నయ్యాను, ఎర్రవారి పాలెం ఎంకయ్యాను, నాండ్రగుంట నాగయ్యాను.
కలుపుకుందాము కదలే కడలి అవుదాము ఎర్ర సందనం స్మగ్లర్లా తాట తీద్దాము చల్రే కలుపుకుందాము కదలి కడలి అవుదాము ఎర్ర సందనం స్మగ్లర్లా